अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू औज़ुबिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर्रहमानिर रहीम శాపగ్రస్తుడైన సైతాను బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని అల్లాహ్ యొక్క సాయాన్ని రక్షణ వేడుకుంటూ ఉన్నాను ఆమీన్. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన శాంతి శిఖరాలు కురిపించడం వల్ల ఆమీన్. రంజాన్లో మనం కొన్ని దువాలు చేయడం మంచిది, అవి గుర్తుపెట్టుకోవాలి. వాటి గురించి కొంచెం చిన్న సలహా ఇక్కడ మాత్రం. మనం మన పిల్లల కోసం కూడా దువా చేయాలి రంజాన్లో. ఓ మా ప్రభు, మా భార్యలలోనూ సంతానంలోనూ మాకు కనువిందు ప్రసాదించు, మరియు సజ్జనులకు నివాసంగా మమ్ములను చేయము అని ఖురాన్లో ఉన్నటువంటి వాక్యం. అదేవిధంగా అల్లాను మన సేవను అంగీకరించమని వేడుకోవాలి. మనం చేసిన నమాజులు, ఉపవాసాలు, సదకా ఖైరాతులు, జకాతులు, హజ్ ఉమ్రాలు, దానధర్మాలు, నమాజులు, ప్రార్థనలు స్వీకరించమని అల్లాను అడగాలి. మరి 12వ సూర 127వ వాక్యం కూడా. అదేవిధంగా మమ్మల్ని విధేయులుగా చేయమని మనం అల్లాని ప్రార్థించాలి. అల్లాహు అక్బర్, అల్హమ్దులిల్లా. అదేవిధంగా దునియా మరియు ఆఖిరత్ ఈ ప్రాపంచిక జీవితం మరియు ప్రళయదినం జీవితం యొక్క మంచితనాన్ని కోరుకోవాలి. మన అణచివేతదారులపై విజయం కోసం దువా చేయాలి. క్షమాపణ కోసం రబ్బనా అనేటువంటి అతన ఒక దువా చేయాలి. దాని తర్వాత మనకు మార్గనిర్దేశం చేయమని అల్లాను అడగాలి. పునరుత్థాన దినాన రక్షణ కోరే దువా అడగాలి. దాని తర్వాత నరకం నుండి రక్షించమని దువా చేయాలి. విశ్వాసులలో మనల్ని చేర్చడం కోసం దువా చేయాలి. నేను ఏదైతే చెప్తున్నానో ఇక్కడ వీటి కింద ఖురాన్ వాక్యాలు కూడా ఉన్నాయి, మీరు చూడవచ్చు. ఇకపోతే మనల్ని క్షమించమని చెప్పే దువా కూడా చేయాలి. అల్లాను కీర్తించడానికి దువా చేయాలి. పవిత్ర కుటుంబం కోసం, మంచి కుటుంబంగా ఉండడం కోసం దువా చేయాలి. మన విశ్వాసాన్ని ధృవీకరించే దువా చేయాలి. అదేవిధంగా మనల్ని సద్గుణవంతులుగా చేసే దువా చేయాలి. అల్లాహ్ యొక్క సహాయం కోరే దువా చేయాలి. విశ్వాసులలో మనల్ని చేర్చడం కోసం దువా చేయాలి. మన ఆత్మలను నీతిమంతుల సహవాసంలో ఉంచుకోవడం వల్ల మరి కలిగే లాభం ఏంటో తెలుసుకొని దాని గురించి కూడా దువా చేయాలి. మరియు 2 నుండి అల్లా దయ కోసం దువా, తప్పు చేసే వ్యక్తిగా మారకుండా రక్షణ కోరే దువా చేసుకోవాలి. అల్లా తీర్పును కోరే దువా చేసుకోవాలి. మాకు సహనాన్ని ప్రసాదించమని అల్లాను అడగాలి. అల్లా దయ కోసం దువా అడగాలి. ప్రతి అవసరానికి దువా చేయాలి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అతని యొక్క కాలి చెప్పు తెగిపోయినా కూడా అల్లాని ప్రార్థించేది. ప్రార్థనల